జై శ్రీరామ్. వెల్కమ్ టు మన ఊరి గుళ్ళు. ముందుగా మన ఊరి గుళ్ళు వ్యూయర్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మనం సంగారెడ్డి నుండి 25 కిలోమీటర్ దూరంలో ఉన్న అందోల్ గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి గుడికి వచ్చాము. శ్రీ రంగనాథాయ నమః. ఈ గుడిలోకి వెళ్ళగానే అరుదైన గోపురం ఉంటుంది. లోపలికి వెళ్ళగానే శ్రీ ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. అక్కడి నుండి లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం కనిపిస్తుంది. తర్వాత గర్భగుడిలో శ్రీ రంగనాథ స్వామి దర్శనమిస్తారు. ఈ గుడి గోపురం మీద విష్ణు చక్రం కూడా ఉంటుంది. ఈ గుడి లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుడి చాలా పురాతనమైనది, రాళ్లతో కట్టబడిన గుడి. క్రీస్తుపూర్వం 1416 సంవత్సరంలో ఈ గుడిని కల్బగూరు వాస్తవులైనటువంటి రెడ్డి రాజులు శౌర్య రామినాయుడు గారు నిర్మించారు. అంటే దాదాపు 600 సంవత్సరాల గుడి. ఈ గుడి సాలగ్రామ దశావతార రూపుడైన రంగనాథ స్వామి గుడి. శ్రీ రంగనాథాయ నమః. శ్రీ రంగనాథాయ నమః. ఈ గుడి యొక్క చరిత్రను ప్రధాన అర్చకులు శ్యామ్నాథ్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. పోల్లాస్త కస్తూరిక దామం బొప్పగ నందవోల జనిత తాపం వారింపగా శ్రీమద్ భాస్కర కోటి తుల్య నగరిన్ శ్రీరంగమున్ వీడి మా గ్రామం బంధు వసించినాడవట శ్రీరంగ మనోనాయక. మరి 1416 సంవత్సరం లోపల నిర్మించినటువంటి సాలగ్రామ దశావతార రూపుడైనటువంటి శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయము. ఇది కల్పగూరు వాస్తవ్యులైనటువంటి రెడ్డి రాజులైనటువంటి శౌర్యరామనాయుడు గారు 1416 లోపల తన కులదైవమైనటువంటి శ్రీరంగం రంగనాథ స్వామిని దర్శించుకొని అటువంటి దేవాలయము తమ యొక్క రాజ్యం లోపల ఉండాలని సంకల్పించుకొని దానికి అనువైనటువంటి ప్రదేశాన్ని వెతికి ఈ ప్రస్తుత ప్రదేశం లోపల మంజీరా నది దగ్గరలో ఉంటుందన్న భావనతోని ఇక్కడ ఈ యొక్క సాలగ్రామ దశావతార రూపుడైనటువంటి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి రంగనాథ స్వామిని శ్రీరంగం నుంచి తీసుకొని వచ్చి ప్రతిష్టాపన చేసి అటు పిమ్మట చుట్టూ 32 బుర్జులు 3 మహాగౌనులతోని అందోలు గ్రామాన్ని నిర్మాణం గావించి రాజధానిని కల్పగూరు నుంచి అందోలుకు మార్చుకొని రాజ్యాన్ని పరిపాలన సాగించినాడు. కోరిన కోరికలను తీర్చేటువంటి పొంగు బంగారమైనటువంటి ఈ యొక్క శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయం. ఇక్కడ జాతర ఎప్పుడవుతుంటుంది? జాతర లాంటిది ఇక్కడ వైశాఖ మాసం మే లోపల 7 రోజులు మరి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పూర్వం ఇక్కడ 3 పుష్కరులతోని దేదీప్యమానంగా ఉండే కాలగర్భం లోపల శిథిలావస్థలోకి చేరుకున్నవి. మళ్ళీ వాటిని పునర్నిర్మాణము గావిద్దామని ఆలోచన చేస్తున్నారు. మరి వెనుకటికి అటువంటి పుష్కరం లోపల స్నానం చేసి 7 శనివారాలు ఎవరు తిరిగినా కానీ దీర్ఘకాలిక రోగములు దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా పోతుండే అన్నటువంటి పెద్దల నమ్మకం ఉండే. మరి అటువంటి కోనేరును కూడా తిరిగి పునర్వైభవానికి తెద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పుష్కరిణులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఉన్నది, శిథిలావస్థలో ఉన్నది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్యులు చెప్పినారు. త్వరలోపలనే అది పునర్నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ పూర్వకాలంలో 3 గుండాలు ఉండేవి. కాలక్రమేణా అవి కనుమరుగైపోయాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ గుండాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మరమ్మతు చేస్తున్నారని చెప్పారు. ఈ ఊరిలో ఇంకా చాలా పురాతనమైన బుర్జులు కూడా ఉన్నాయి. కానీ అవి కూడా
కాలక్రమేణా చాలా అంతరించిపోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏవైతే బుర్జులు చూస్తున్నామో ఈ 2 బుర్జులు మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రంగనాథ స్వామి గుడి పక్కనే మరి ఒక పురాతనమైన గుడి కూడా ఉంది. అదే విఠలేశ్వర స్వామి గుడి. ఈ రంగనాథ స్వామి గుడిని దర్శించుకున్న తర్వాత తప్పకుండా విఠలేశ్వర స్వామిని కూడా దర్శించుకోండి. శ్రీరంగనాథాయ నమః. ఓం శ్రీరంగనాథాయ నమః. ఓం శ్రీరంగనాథాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ దోస్తులకి షేర్ చేయండి. ఈ గుడిని కనుక మీరు దర్శించినట్టయితే కామెంట్ చేయండి. అలాగే మన ఊరి గుళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః.